సర్కారు వారి శాడిజం ఎలా ఉందంటే తమ హక్కుల కోసం ప్రశ్నించిన ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఏకంగా డిస్మిస్ చేసి పడేశారు. ఉద్యోగులు నోరు మెదపకూడదు, ఉద్యోగులు కొత్త పీఆర్సీ కోసం ప్రశ్నించకూడదు, ఉద్యోగులు ఐఆర్ ఎక్కడని నిలదీయకూడదు, ఉద్యోగులు 4 పెండింగ్ డిఏలు ఎప్పుడిస్తారని అడగకూడదు, ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానం తెస్తామన్న ఎన్నికల హామీ ఎప్పుడు నెరవేరుస్తారని మాట మాత్రమైనా అడగకూడదు. కాదని ప్రశ్నించారంటే ఉద్యోగాలు ఊడబికేస్తారు, శాశ్వతంగా ఇంటికి పంపించేస్తారు. సర్కారు వారి సాధింపులు వేధింపులు ఏ స్థాయికి చేరాయంటే బాబు సీఎం అయిన ఈ 22 నెలల కాలంలో ఏకంగా 250 మంది సచివాలయ ఉద్యోగులు గుండెపోటుతో లేదంటే ఆత్మహత్యలు చేసుకుని మరణించారని ఉద్యోగ సంఘాలే చెబుతున్నాయి. అంటే సర్కారు వారి సాధింపులు వేధింపులు భరించలేక నెలకు సరాసరి 12 మంది ఉద్యోగులు మరణిస్తున్నారు. ఆ లెక్కన ప్రతి 4 రోజులకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం గాల్లో కలిసిపోతోంది. ఈ పాపం ఎవరిది? నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? తమకు హక్కుగా రావాల్సినవి కూడా ప్రశ్నించకుండా మౌనంగా ఉండాల్సిందేనా? అసలు ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఎందుకు డిస్మిస్ చేశారు? నిజంగానే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా గత ఎన్నికల్లో ప్రచారం చేశారా? దీనికి సంబంధించిన ఆధారాలు బాబు సర్కారు దగ్గర ఉన్నాయా? ఉద్యోగులకు బాబు ఇచ్చిన హామీలేంటి? నేడు ఉద్యోగుల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరేంటి? వెంకట్రామిరెడ్డిపై బాబు కక్షకు కారణమేంటి? ఈ వివరాలన్నింటిలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఉద్యోగులకు గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలేంటి, ఆ టీడీపీ మేనిఫెస్టోను ఒకసారి చూద్దాం సార్. ఇప్పుడు మనం పదే ఆ మేనిఫెస్టోను గుర్తు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మాయం చేసేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఒకసారి అందరూ గూగుల్లో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే 2014-19 మధ్య ఇచ్చినటువంటి 650 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోతే ఎక్కడా అని ప్రజలు నిలదీసేటప్పటికీ దాన్ని వెబ్సైట్ నుంచి మాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఆ పార్టీది. కాబట్టి ఇప్పుడు కూడా 2024లో ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో అత్యంత ప్రధానమైన ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏంటనేది కూడా ఒక్కసారి మనం చూద్దాం సార్. మళ్ళీ ఇప్పుడు చూసి గుర్తుపెట్టుకోకపోతే చాలా ఉన్నాయి హామీలు. ఇప్పుడు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే మాట్లాడుకుందాం. నిరుద్యోగుల గురించి మాట్లాడినప్పుడు ఆ హామీలు ఏమున్నాయి కూడా చూద్దాం. ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి మా పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎం గారు వెంటనే వారం రోజుల్లోనే చేసేస్తానన్నారు, 10 రోజుల్లోనే అయిపోతుందన్నారు, వచ్చిన వెంటనే అయిపోతుందన్నారు. వచ్చి 22 నెలలైంది. ఇంతవరకు సిపిఎస్ జీపీఎస్ ఏ విధానాన్ని పునఃసమీక్షించలేదు, ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం చూపలేదు. ఇప్పుడు రెండోది, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం. ఎక్కడ సార్ పీఆర్సీ చైర్మన్నే తీసి పంపించేశారు. పీఆర్సీ లేదు. పోనీ ఐఆర్ ఇచ్చారా? లేదు. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని వచ్చి 22 నెలలైంది, ఇంకా వెంటనే కాలేదు. ఈ వెంటనే అనేది ఇంకా కాలేదు. ఎప్పుడవుతుంది? 5 ఏళ్లకు ముందు అవుతుందా వెంటనే అంటే? ఇప్పటి వరకు ఐఆర్ ప్రకటించలేదు. ఇది కాకుండా వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతాము. ఇలా చాలా హామీలు ఇచ్చారు సార్, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు సార్. ఈ పరిస్థితుల నేపథ్యంలో సర్కారు వారి కక్ష సాధింపులు ఏ రకంగా ఉన్నాయి అన్న అంశానికి సంబంధించి ఒకసారి కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో స్క్రీన్ పైన చూద్దాం. ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్న ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేశారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 2, వెంకట్రామిరెడ్డి డిస్మిస్ను చూపించి మిగతా ఉద్యోగుల డిమాండ్ల కోసం రోడ్డెక్కకుండా బెదిరిస్తున్నారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 3, కొత్త పీఆర్సీ వేయకుండా ఉన్న చైర్మన్ను తొలగించి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 4, ఐఆర్ ప్రకటించకుండా 4 పెండింగ్ డిఏలు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 5, 3,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినా ఉద్యోగులకు 40,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా పొట్ట కొట్టారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 6, సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పింఛన్ విధానమని ఓట్లేయించుకుని మోసం చేశారంటే
ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 7, సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లని ఎన్నికల హామీ ఇచ్చి దగా చేశారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 8, కేవలం జగన్ ఉద్యోగాలు ఇచ్చారనే కక్షతో సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల దగ్గర డ్యూటీలు వేశారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 9, ఆశా వర్కర్లకు జీతాలు పెంచి గ్రాడ్యుటీ ఇస్తామని హామీ ఇచ్చి కనీస వేతనాలు ఇవ్వకుండా చాకరీ చేయిస్తున్నారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. పాయింట్ నెంబర్ 10, బాబు సీఎం అయిన 22 నెలల కాలంలో 250 మంది సచివాలయ ఉద్యోగులు మరణించారని అంటున్నారంటే ఇది కదా సర్కారు వారి సాధింపంటే. ఇది ఉద్యోగులపైన కక్ష. ఇది కాకుండా నిరుద్యోగులపైన కూడా కక్ష ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి. ఏ రకంగా అంటారా, వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారనేది ఆయా ఇళ్లలో ఒకసారి కూర్చొని లెక్కలు వేసుకోండి. మీ ఇంట్లో ఎంతమందికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిందని ఆ ఇంట్లో వాళ్ళే మీ ఇంట్లో ఉన్న వారిని చూసి లెక్కలు వేసుకోండి. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని ఆల్రెడీ ఇచ్చేసామని అంటున్నారు. సరే, ఇచ్చారా, ఇస్తున్నారా, ఎన్ని ఇచ్చారు? 1. అప్పటి వరకు ఉద్యోగం రానంత వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఇచ్చారా? ఒక్కరికంటే ఒక్క నిరుద్యోగి 3,000 రూపాయలు, కేవలం 3,000 రూపాయలు. 3,56,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇచ్చారు. ఒకరికే, ఆ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇది కాకుండా జనవరి 1న ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్, అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అంట జనవరి 1న. మరి జనవరిలు వస్తున్నాయి, పోతున్నాయి, జాబ్ క్యాలెండర్ మాత్రం రావట్లేదు సార్. మొన్నేదో అంత జాబ్ క్యాలెండర్ ఒకటి వచ్చింది, ఇంతే ఉంది సైజు, చిన్న సైజులో ఒక జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఉద్యోగులను ఈ విధంగా వేధిస్తున్న విధానం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఇది ప్రభుత్వ సమాఖ్య ఉద్యోగుల సమాఖ్య కాకర్ల వెంకటరామరెడ్డి ఏం తప్పు చేశారు? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కాదా? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రౌడీయిజం. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఎందుకు రాజ్యాంగాన్ని మనం అవమానించుకోవాలి? అంత రౌడీయిజం కనిపిస్తోంది ఇక్కడ. సిఐ శంకరయ్య విషయంలో ఆయనైతే సిఐ శంకరయ్యని ఎంత దుర్మార్గంగా అంటే ఆయన సస్పెండ్ చేసిన విధానం, ఆయన పైన లేనిపోని ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన నోటీసులు ఇచ్చారు. ఆయన ఏదో వివేక మర్డర్ కేసులో కొంతమందికి అనుకూలంగా వ్యవహరించారని ఆయన పైన ఆరోపణలు, ఆ తర్వాత ఆయనకి ప్రమోషన్ వచ్చిందని ఆరోపణలు అసెంబ్లీ వేదికగా చేస్తే ఆయన నోటీసులు పంపిస్తే ఆయన్ని సస్పెండ్ చేసి పడేశారు. ఇంకా నేను లిస్టు చదువుతాను తర్వాత. ఎంతమంది ఉద్యోగులపైన, ఐఏఎస్లపైన, ఐపీఎస్లపైన, ఐఆర్ఎస్లపైన ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టారు? అసలు ఈ రెడ్ బుక్ రౌడీయిజం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది ఈ రాష్ట్రంలో అన్న అంశాలన్నింటిపైన మాట్లాడదాం. అలాగే అసలు వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలేంటి, ఆ హామీలను ఏ రకంగా నెరవేర్చారు అన్న అంశాలు కూడా మనం మాట్లాడుకోవాలి, తప్పనిసరిగా మాట్లాడాలి. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఉద్యోగులకు వ్యతిరేకంగా, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఏదో చేస్తోందనేటటువంటి భ్రమల్ని, ఒక భయాన్ని ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో కల్పించినటువంటి ఘనత ఆనాటి చంద్రబాబుది, ఎల్లో మీడియాది. కానీ వాస్తవానికి ఆ రోజు జరిగిందేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి, ఈ అంశాలన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం.